ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ యొక్క మానవుని నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టములు, ఇబ్బందులు, శారీరక శ్రమలు, మానసిక చింతలు ఎదుర్కొంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాం. అనేక రకాలైనటువంటి పితృదోషాలు, పితృశాపాలు, అలాగే ఆదిత్యాది నవగ్రహముల యొక్క దోషములు, ఆదిత్యాది నవగ్రహముల యొక్క పీడలు, జాతకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దోషములు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని నిదానంగా చేస్తూ ఉందాము. ఆదిత్యాది నవగ్రహములు మానవుని జీవితంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. దేవుడు ఆ యొక్క పరమేశ్వరుని ప్రతినిధులుగా ఉన్నటువంటి మనకి యోగాల్ని కలగజేసేటటువంటి 27 నక్షత్రములు, అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహములు అన్నిటిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత కీలకంగా పూజించినట్లయితే కనుక, ఆ యొక్క పరమేశ్వర స్వామిని ధ్యానించినట్లయితే కనుక ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహము తప్పక కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మి, శ్రీ లక్ష్మీనారాయణుడు ఇలా ఇత్యాది దేవతలందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ నిత్యము పూజిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించు వారులకు ఎటువంటి తిరుగు ఉండదు అనేటటువంటిది శాస్త్రము. అయినప్పటికీ కొన్ని దశలలో కొన్ని గ్రహ కారకత్వాలు, అంటే గ్రహాలు ఒక స్థానంలో ఉండవలసింది ఇంకొక స్థానాల్లో ఉండుట వల్ల ఏర్పడేటటువంటి చికాకులు, మానసిక సమస్యలు, ఆర్థికపరమైన విషయాలు, దృష్టి దోషాలలాగా, పితృశాపాలలాగా, నరకోశల్లాగా ఉండడం వల్ల విద్యల్లో రాణింపు లేకపోవడం, దృష్టి తగులుతున్నట్లుగా నలతగా ఉండడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ దోషాలన్నీ పోగొట్టుకొనుటకు మీ యొక్క జాతక చక్రములను పరిశీలించుకొని ఆ యొక్క గ్రహములకు, ఆ యొక్క స్థానాలలో ఉన్నటువంటి గ్రహ దోషాలకు ఆ యొక్క దేవుళ్ళని ఏ దేవుని శాంతింపజేసుకోవాలనేటువంటి సంపూర్ణంగా తెలిసి చేసినట్లయితే మరింతగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేయాలి.